ఇక లెవెల్ 4 ఏంటి? వాళ్ళు చెప్పినట్టే 100 మంది కంటెస్టెంట్లు ఆగస్టు 3న అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి చేరుకోవడం. వాళ్ళకి ఆ రోజంతా మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు అగ్ని పరీక్షకి సంబంధించిన ఈ 4th లెవెల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే జరిగింది. దానికంటే ముందే వాళ్ళతో క్లియర్గా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు కూడా పెట్టించుకుని దాదాపు ఒక 200-250 ప్రశ్నల బుక్లెట్ ఇచ్చి ఒక పెద్ద పరీక్ష రాయించారు. వీళ్ళకి సంబంధించి మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదివారు, మీ పాత ఫ్రెండ్స్ ఎవరు, చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు, ఏ జాబ్ చేశారు, ఎన్ని జాబ్స్ చేశారు, వ్యాపారాలు చేశారా, ఇంకేమైనా చేశారా, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా, లేకపోతే ఇంకేంటి ఇట్లా వాళ్ళకి సంబంధించి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ మొత్తం బంధాలు, బంధుత్వాలు, పెళ్ళి అయిందా కాలేదా, గర్ల్ ఫ్రెండా, ఎక్స్ గర్ల్ ఫ్రెండా, లేకపోతే ప్రజెంట్ లివింగ్ రిలేషన్ స్టేటస్ ఏంటి, ఇట్లా A to Z అండి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్న ప్రక్రియ ప్రాసెస్ అయితే ఈ 200కి పైగా ఉంటాయి ప్రశ్నలు. వాటి అన్నింటి ద్వారా సమాధానాలు రాయమన్నారు. ఇక అందులో మొత్తం వీళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించి, ఆ తర్వాత బిగ్ బాస్ షోకి సంబంధించి, షోలోకి వెళ్ళాక ఏం చేయబోతున్నారు అనేవి కూడా అన్నీ ఉన్నాయి. ఆ ప్రశ్నావళి అంతటికీ సమాధానాలు రాశాక అప్పుడు వాళ్ళకు అసలు పరీక్ష మొదలుపెట్టారు. అదేంటంటే ఈ 100 మందిని వేరువేరుగా 10 మంది చెప్పిన ఒక బ్యాచ్గా 10 గ్రూపులు చేశారు. వాళ్ళందరికీ ఎవరి గ్రూపులోని 10 మందికి వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ పెట్టారు. మీ 10 మంది డిస్కషన్ చేసుకోండి అని చెప్పేసి. అది ఎట్లా అంటే మళ్ళీ బిగ్ బాస్ టీం నుంచి 3 జడ్జిలుగా కూర్చొని వీళ్ళ గ్రూప్ డిస్కషన్ అబ్జర్వ్ చేస్తూ, వీళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ, మధ్యలో అగ్గికి ఆజ్యం పోస్తూ, ఎవరు ఎలా స్పందిస్తున్నారో గమనిస్తూ మార్కులు వేస్తూ వచ్చారు. ఈ గ్రూప్ డిస్కషన్లో భాగంగానే నామినేషన్లు కూడా పెట్టేశారు. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, ఆ నామినేషన్ ప్రక్రియ ఇక్కడ ఈ 4th లెవెల్లోనే పెట్టేశారు. 10 మంది గ్రూపులోనే ఒక్కొక్కరిని నిలబెట్టి మిగతా 9 మందిలో ఎవరు ఈ షోకి పనికిరారు, ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు ఫేకు, అసలు కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టే అర్హత లేని వాళ్ళు ఎవరు, ఎందుకు, మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటూ, మీరే ఎందుకు ఈ హౌస్లో అడుగు పెట్టాలి, వాళ్ళు ఎందుకు అడుగు పెట్టకూడదు చెప్పాలంటూ మంట అయితే మామూలుగా లేదు రాజేశారు. ఇక దీంతో మిగతా 9 మందిలో ఎవరో ఒకరిని నిలబెట్టి, ఇగో ఈయన పలానా ఆమె లేదా పలానా వ్యక్తి ఫేక్ పర్సన్, ఈ షోకి అస్సలు పనికిరారు అని నిలబడిన వాళ్ళు చెప్పగానే ఇంకేముంది, వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజుకుంది. పెద్దగా వాదించుకున్నారు. మీదకి వెళ్ళిపోయి ఎందుకు ఫేకు, నాకేం ఫేక్, నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వే పెద్ద ఫేకు, అంతకు మించి అది ఇదని రచ్చ అయిపోయింది. పెద్దగా అరుచుకుంటూ గొడవలు అయిపోయి పీక్స్కి అయితే వెళ్ళిపోయింది. కొంతమంది మీదకి కూడా వెళ్ళిపోయి బిగ్ బాస్ షోను బయటే రక్తి కట్టి ఇచ్చేసారంట. అంటే హౌస్లోకి ఇంకా అడుగు పెట్టకముందే ఈ నామినేషన్ ప్రాసెస్, ఈ సెలక్షన్ ప్రాసెస్లోనే పీక్స్కి తీసుకెళ్ళి ఈ షో మొత్తం రక్తి కట్టించేశారంట. సో దీనిని బట్టి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ల సమయంలో ఎవరు ఎంత రచ్చరంబలు చేస్తారో, ఎవరు పాయింట్లు తీస్తారో, లాజిక్లు తీస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ 100 మందిలో నుంచి ఫైనల్గా 40 మందిని సెలెక్ట్ చేశారు. అంత ఆషామాషిగా చేయట్లా.